and Hemal. Please come on the stage. తనదైన స్టైల్లో సత్తా చాటాలని చెప్పేసి సినిమా రంగంలో కూడా ఇలా ఎస్ఆర్ కళ్యాణ మండపం వాళ్ళు తెరకెక్కించడం జరుగుతుంది. దేవేష్ గారు, అండ్ అలాగే ఒక వినూతనమైన క్యారెక్టర్తో చూపించారు. మీరు ఇవ్వాలండి ఫస్ట్ కొంచెం ఫోటోకి తీసుకున్నట్టే అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం సుబ్బారావు గారు. ఈరోజు మరొక చీఫ్ గెస్ట్ మా డైరెక్టర్ స్టార్ట్ చేసి మధ్యలో నాకు స్టార్ట్ చేయమన్నారు. పవర్ ప్లే విధంగా ట్రైలర్ చాలా పవర్గా ఉంది. డెఫినెట్లీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా నాకైతే అన్ఎక్స్పెక్టెడ్. అది ఇంత సాలిడ్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే షూటింగ్ అంతా చాలా సరదాగా కామెడీగా అంటే చాలా ఫ్యామిలీ లాగా చేసాము. అంత అల్లరల్లరి చేసుకుంటూ చేసాము. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే షాక్గా ఉంది. డెఫినెట్లీ ఇది ఆడియన్స్లోకి బాగా వెళ్ళొద్ది అని నాకు బాగా గట్టి నమ్మకం. సో ఇంత పవర్ ప్రాజెక్ట్లో నన్ను ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. విజయ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ రాజ్ బ్రదర్, పూర్ణ గారు, అందరికీ థ్యాంక్ యూ సార్. అదే ఇటు అటు చేసుకోరాదు. థ్యాంక్ యూ అండి. ఈ ప్రాజెక్ట్లో నేను మంచి క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రైటర్ నంద్యాల రవి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అందరికీ నమస్కారం అండి. నా పేరు నంద్యాల రవి. ఈ సినిమాకి స్టోరీ డైలాగ్స్ ఇచ్చాను. మామూలుగా మా ఫంక్షన్లు అన్నీ సరదా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడం, సరదా ఫ్యామిలీ ఎంటర్టైన్లు అవి చేయడం బాగా అలవాటైపోయింది. ఫస్ట్ టైము ఒక థ్రిల్లర్ సినిమా చేసామండి. అది కొంచెం థ్రిల్గా ఉంది ఫంక్షన్ అంతా. పవర్ ప్లే విషయానికి వచ్చేసరికి నిజంగానే నా రైటింగ్ని కొత్తగా రాయించుకున్నారు విజయ్ గారు. కథ విషయానికి వచ్చేసరికి, డైలాగ్స్కి వచ్చేసరికి ఇది టోటల్గా స్క్రీన్ అంతా ఇంట్రెస్టింగ్గా నడిచే సినిమా అండి. ఇది 100% రాజ్ తరుణ్ గారు దానికి న్యాయం చేశారు. విజయ్ గారు అయితే కొత్త డైమెన్షన్లో ఈ సినిమా చూపించారు. హ్యాపీ. హీరోయిన్ కన్ఫ్యూజన్. హేమల్ గారికి, పూర్ణ గారికి, అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ పూర్ణ గారు దీంట్లో చాలా ఇంపార్టెంట్. ఆవిడికి పర్ఫెక్ట్ అని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. అలాగే సినిమా చూసాక కూడా అర్థమైంది. ఇకపోతే మా ప్రొడ్యూసర్ గారు, మామూలుగా సినిమా తీయడం అందరికీ ప్యాషను. వాళ్ళు సినిమా వాళ్ళు తీసుకుంటారు, మేము మా వర్క్ మేము చేసుకుంటాం, అంతా ఎవరి పని వాళ్ళది. కానీ ఇలాంటి టైంలో, కోవిడ్ టైంలో సినిమా తీయడం అంటే మాత్రం చాలామందికి భోజనం పెడతంతో సమానం. ఆ పని చేశారు ప్రొడ్యూసర్ గారు. ఆయనకి, మా అనంత్ గారికి, మా మధు గారు కమెడియను, ఈ సినిమాలో సీరియస్ క్యారెక్టరు, ఆయనకి, వేణు గారికి, ధనరాజ్కి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ కూడా కంగ్రాట్స్. సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ మీడియా వాళ్ళకి అందరికీ. వెల్కమ్ టు ద ట్రైలర్ లాంచ్. ఇది ట్రైలర్ లాంచ్తో పాటు దిస్ ఇస్ ఆల్సో లాంచ్ ఫర్ అ న్యూ ప్రొడక్షన్ హౌస్. దేవేష్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ అండ్ ఇలాంటి మంచి సినిమా. ఐ మీన్
ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది మీకు హీఈస్ అ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ అని. అండ్ మీ విజయ్ గారి స్టైల్కి విరుద్ధంగా ఉంటుంది ఈ సినిమా. అండ్ ఇన్ని రోజులు రాజ్ చేసిన స్టైల్కి విరుద్ధంగా ఉంటుంది. లైక్ వేణు చెప్పినట్టు వి ఆల్ ఆర్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ విజయ్ గారు ఈ ఫ్యామిలీని కంటిన్యూ చేస్తున్నందుకు థ్యాంక్స్ టు యూ. హోప్ మీకు అందరికీ ట్రైలర్ నచ్చుతుందని నమ్ముతున్నాము. బికాజ్ పవర్ ప్లే ఇట్స్ వెరీ పవర్ఫుల్ ట్రైలర్ లాంచ్తో పాటు ప్రొడక్షన్ హౌస్ని కూడా బ్లెస్ చేయండి. అండ్ ఆల్సో బ్లెస్ ద న్యూ గర్ల్ హేమల్. ఇట్స్ హర్ లాంచ్ ఆల్సో. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ హోప్ పవర్ ప్యాక్డ్ హౌసెస్తో సినిమా థియేటర్స్లో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Andarki Namaskaram, na peru Hemal. First of all, thank you so much to all of you all for being here. I am very excited, like Madhu Garu mentioned, that this is going to be my launch, which is so exciting. Also because before shooting, I saw Ore Bujiga with Raj Garu and Vijay sir, and I loved the work that they put together. And I realized I was just very lucky that I got to be a part of the same team. So thank you so much to Vijay sir for trusting me with this. I truly grateful. And the most important thing which I feel, which I like, is that he is exploring different genres. And as you guys saw the trailer, he has created magic. And this team is like, when they put together, I've seen Raj and Sir work together, they just are like creating magic every day on set. They are like incorporating new ideas every day, doing different things every day. And I think what the most, again, another very interesting thing which I loved about this team is the positivity. Everyone is so positive. My producers are so friendly and so always, you know, involved in everything, which shows how much they are passionate about filmmaking. And I think as a newcomer, that's the biggest thing, to work with passionate people. So I feel extremely blessed to be a part of this team, extremely blessed to be a part of Power Play. And I hope you give the same amount, not same, multiplied more amount of love on the trailer as you have showered on the motion poster. And I'm just extremely grateful here with a heart full of love today, feeling all the, you know, excitement what a newcomer must be feeling every time, just maybe double of that. And I just want to say thank you to everyone. Thank you so much for welcoming me to the Telugu film industry with open arms. And I hope to continue to entertain you all for the years to come. Thank you very much. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా గురించి ఒకటే చెప్పాలండి. రాజ్ తరుణ్ గారు అంటే ఒక ఇమేజ్ ఉంది ఈ సినిమాలో, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒకటి ఉంటుంది. సేమ్ విజయ్ గారు అంటే టోటల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ చేశారు ఇప్పటివరకు. ఇది అసలు టోటల్గా మీ ఇమాజినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లు అదిరిపోతాయి, అందులో నో డౌట్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ట్రైలర్ లాంచ్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ద డైరెక్టర్ విజయ్ సార్. నేను వర్క్ చేసిన డైరెక్ట్లో విల్ సే దే ఆర్ వెరీ స్వీట్, వెరీ నైస్. అది ఒక కామన్ వర్డే కదా. బట్ స్వీటెస్కి ఈక్వలేషన్ అంటే ఇవ్వాలంటే ఇట్ ఇస్ విజయ్ సార్. నిజంగా ఒక డైరెక్టర్ ఇంత కామ్గా వర్క్ చేయడం అంటే చాలా చాలా కష్టం. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ ఒక్క పర్సన్లీ ఎందుకు అది రాలేదు. ఇట్స్ అ కామన్ థింగ్. ఒక డైరెక్టర్కి అది రాలేదంటే, లేదా ఆ ప్రాపర్టీస్ లేదంటే కోపం, ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్. బట్ in my 16 years of my career, there's only one person I've seen always sweet is Vijay sir. so sweet. ఎవరు తిట్టలేదు, ఎవరికి ఈవెన్ ఒక ఫోకస్ కొంచెం ఇంకా చేయాలంటే కూడా హీఈస్ లైక్ ఓకే సీరియస్లీ పేషెన్స్ అని వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ సీరియస్లీ. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా ఇదొక డిఫరెంట్ రోల్. నా కెరియర్లే ఇదొక చాలా చాలా డిఫరెంట్ రోల్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ మై క్యారెక్టర్ బికాజ్ అది చూస్తే బాగుంటుంది. ఇది ఒక నాకు తెలీదు ఎలా ఈ ఐడియా వచ్చింది. నేను ఏ ఎక్స్ప్రెషన్ చూసి
ఓకే పూర్ణ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది నాకు తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మై స్క్రిప్ట్ రైటర్ సార్. ఆల్వేస్ ఒక సీన్ తర్వాత హీ విల్ సే చాలా బాగుంది, ఒక మోటివేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ obviously మై ప్రొడ్యూసర్ సార్ నాకు చాలా ഇഷ്ടം എൻ്റെ ഹീസ് ഓൾസോ മല്ലു. സോ വി ഓൾവേസ് ടോക്ക് മലയാളത്തിലാണ് ഞങ്ങൾ മിക്കപ്പോഴും സംസാരിക്കുന്നത്. സോ ദാറ്റ് മേക്സ് സോ കംഫർട്ടബിൾ. യുവർ പ്ലേസ് വൺ പേഴ്സൺ ഇസ് കമ്മിങ്, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ అలాగే మలయాళం మూవీ కూడా చేయాలి, పవర్ ప్లే అక్కడ కూడా చేద్దాం సేమ్ టీమ్తోనే. బట్ ఐ షుడ్ బి దేర్. And it was very nice working with the whole team. Venu sir, co-director. Oh my God, his son, chala baundi, cute ga. Next Surya, confirm. His son is very cute. And all the co-artists, we worked konni shots ante, not much. Coming to Hemal, welcome to Telugu. It's not just Telugu. We are inviting you to the whole industry. You should cover all the languages. And I'm sure Telugu industry nachite, they will just take it like that. And Hemal also look very cute, young, beautiful girl. Welcome you, beauty. And coming to the power play boy. Power play boy. Actually, first day shooting, then I was shooting in the night. So Raj was just walking ala. I was like, hero kada, ఏదో ఒక కుట్టి పయ్యన్ is walking there and here. I couldn't recognize him. అంత చిన్నగా కనిపించింది నాకు. ఏదో ఈ మూవీలో కాంబినేషన్ సీన్స్ ఏమీ లేదు, బట్ ఇండైరెక్ట్గా చాలా సీన్స్ ఉంది. ఇట్ వాస్ వెరీ నైస్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. ఐ సీన్ సో మెనీ ఫిల్మ్స్ ఆఫ్ యువర్స్, లైక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం. సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అయిపోయింది, పవర్ ప్లే ఇస్ రెడీ. We are giving to media and audience. It's in your hands. Support cheyandi. All the best to the whole team. So we'll meet for the success meet next. Thank you. 1975 ని లాంచ్ చేసేసారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ టీం ఇంకా ఏం నాకు చెప్పడానికి మిగలలేదు, అందరూ అన్నీ చెప్పేశారు. ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆల్ ది ఆర్టిస్ట్ హ్యావ్ డన్ అ ఫినామినల్ జాబ్. ఇట్స్ అ ఫ్యామిలీ నౌ. అండ్ స్పెసిఫిక్గా ఒక్కొక్కరి పేరు చెప్పడానికి లేదు. ఎవ్రీ వన్ హెస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ లైక్ ద నేమ్ సజెస్ట్, పవర్ ప్లే ఈజ్ అ పవర్ఫుల్ ప్లే. ఇట్స్ అ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఆర్టిస్ట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు అనంత్ సాయి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఆర్ రాజు గారికి థ్యాంక్స్ అండి. ఇంత షార్ట్ టైంలో మీకు చెప్పినా కానీ వెంటనే అరేంజ్ చేశారు. అండ్ అడిగిన వెంటనే ఒప్పేసుకుని ఇంత దాకా తీసుకొచ్చిన విజయ్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. లాక్డౌన్ అయిపోయిన వెంటనే సార్ సినిమా స్టార్ట్ చేద్దాం అనగానే 2 రోజుల్లో ఆయన వెంటనే రెడీ అండి చేసేద్దామని చెప్పి ఇంత దాకా తీసుకొచ్చారు. థ్యాంక్స్ టు రాజ్ తరుణ్ గారు అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం అనంత్ గారు, సుబ్బారావు గారు. పీక్ లాక్డౌన్ టైంలో సినిమా చేద్దాము అనే డిస్కషన్ మా మధ్య జరిగింది. సో వాళ్ళు నాతో మాట్లాడి దేవేష్ గారిని, మైదర్ గారిని పరిచయం చేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు దెమ్. అండ్ అప్పటికి మాకు ఇంకా ఒరే బుజ్జిగా రిలీజ్ కాలేదు. రాజ్, నేను, మన నంద్యాల రవి కూర్చొని ఏం చేద్దాం అనే టాపిక్లో డిస్కస్ చేసినప్పుడు నంద్యాల రవి ఒక పాయింట్ చెప్పాడు. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో చాలా నిజాయితీగా, చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలాగా పర్ఫెక్ట్ సినిమా చేయాలనేసి స్టార్ట్ చేశాం. సో మేము షూటింగ్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు కానివ్వండి, దాని మీద డిస్కషన్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి, అది పీక్ లాక్డౌన్ టైం అనమాట. ఎవరు బయట రోడ్డు మీద వచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ సమ్ ఫుడ్ వీటికి తప్పితే. సో ఆ టైంలో ఎవరింటి నుంచి వాళ్ళు బాక్సులు తెచ్చుకుంటూ అలా స్క్రిప్ట్ స్టార్ట్ చేసాం. అండ్ షూటింగ్లో కూడా మాకు లాట్ ఆఫ్ టెన్షన్ ఉండదు, ఇప్పుడున్నట్టుగా లేదండి. అప్పుడు కోవిడ్ టైంలో ఎవరెక్కడ తుమ్మినా సరే గబుక్కుని కంగారు పడటం, సో ఎవరికైనా ఫీవర్ ఉందంటే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేయటం, ఇలాంటి సిచ్యువేషన్స్ మొదలు జరిగింది. ఈవెన్ అప్పటికి మాకు ఒరే బుజ్జిగా రిలీజ్ కాలేదు. అండ్ ఆఫ్టర్ దట్ ఒరే బుజ్జిగా రిలీజ్ అయ్యి ఒక మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మమ్మల్ని నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి న్యాయం చేస్తున్నామా లేదా. సో
సినిమా క్వాలిటీ బాగా రావాలి, ఎట్ ది సేమ్ టైం కమర్షియల్గా ఉండాలి అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాం. సో రీసెంట్గా ఫైనల్ కాపీ రెడీ అవుతుంది. మొన్న ప్రింట్ చెక్ చేసుకున్నప్పుడు, కోర్స్ ప్రింట్ రాలేదు, ఆ వీడియో లాక్ చేసుకొని చెక్ చేసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ వెరీ మచ్ హ్యాపీ అండి. అండ్ ఆర్టిస్టుల టాపిక్ వస్తే, రాజ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ జోనర్ ట్రై చేశాడు. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. అలాగే హేమల్ ఫస్ట్ టైం హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అమ్మాయి ఏంటంటే కొత్త అని లేకుండా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, లైక్ ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసిన సెకండ్ డే ఆర్ థర్డ్ డేకి షూటింగ్ అటెండ్ అయింది. సో అంత షార్ట్ పీరియడ్లో తెలుగు నేర్చుకోవడం కానివ్వండి, తెలుగు డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, కొంచెం హార్డ్ ఉంటుంది. బట్ అమ్మాయి చాలా బాగా చేసింది. నెక్స్ట్ పూర్ణ గారు, ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందండి. సో ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. దీనికి ఏంటంటే ఒక పవర్ఫుల్ ఆర్టిస్ట్ కావాలి. అన్ని ఎలిమెంట్స్, అన్ని ఎక్స్ప్రెషన్స్ సాలిడ్గా చేసేంటి ఆర్టిస్ట్ కావాలి. ఆ ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్న టైంలో పూర్ణ గారు ఐడియాకి వచ్చారు. సో 100% షీఈ్ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఈ సినిమాకు ముందు పూర్ణ గారు వేరు, ఈ సినిమా తర్వాత పూర్ణ గారు వేరు అన్నట్టుగా ఉంటుందండి. సినిమా చూసాక తెలుస్తుందండి. అండ్ అలాగే కోట గారితో యాక్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం, కోట గారితో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. లెజెండరీ ఆర్టిస్ట్. అలాగే ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అజయ్ గారు, సత్యం రాజేష్, మధునందన్. ఇలాగా మధునందన్ టాపిక్లోకి వెళ్తే, ఇప్పటివరకు మధునందన్ ఏంటంటే స్క్రిప్ట్ డిస్కషన్లో మాకు అప్పుడప్పుడు హెల్ప్ చేసేవాడు. ఫస్ట్ టైం అఫీషియల్గా ఈ సినిమాకు స్క్రిప్ట్కు పేమెంట్ తీసుకున్నాడు. అండ్ థ్యాంక్ యూ బిఆర్ రాజు గారు. సో మోస్ట్లీ ఇంకో 10 డేస్లో కాపీ వస్తుంది. నెక్స్ట్ మంత్ March 5th రిలీజ్ అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో అండి, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. సో మా పవర్ ప్లే సినిమా ఇది నాకు కానీ మా టీం అంతా కూడా, ఆల్మోస్ట్ ఒరే బుజ్జిగా టీం అందరం కూడా, సో మా టీం అందరికీ కూడా ఇది చాలా కొత్త జోనర్. మేము అంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఇది. సో అంటే లాక్డౌన్ వన్ వి డిసైడ్ వాంట్ డూ సంథింగ్, కూర్చొని పాయింట్స్ ఆలోచిస్తుంటే నంద్యాల కేమ్ అప్ విత్ దిస్ పాయింట్. అండ్ మా అందరికి కూడా అనిపించింది ఇట్స్ సంథింగ్ న్యూ, సంథింగ్ వెరీ గ్రిప్పింగ్, చాలా బాగుంటుంది, మా అందరికి కూడా చాలా కొత్తగా ఉంటుందని. సో వెంటనే డిసైడ్ అయ్యాము విల్ వర్క్ ఆన్ దిస్ అని చెప్పి. అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, బికాస్ మా నంద్యాల రవి ఈజ్ అ వెరీ షార్ప్ రైటర్. సో అతను కూడా ఇది కొత్త అయినా సరే, ఐ మీన్ అంటే ఐ సా ద వర్క్ అండి, నంద్యాల రవి గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, మధు కానీ, హౌ మచ్ ద వర్క్ డన్ ఇట్ అని చెప్పి. ఎందుకంటే మనకి కామెడీ సినిమాలు ఏంటంటే అక్కడ లాజిక్ పీస్ అయినా సరే ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోద్ది, బికాస్ ఇట్స్ అ థ్రిల్లర్, దే కాంట్ మిస్ లాజిక్స్ ఎనీవేర్. సో దే వర్క్ రియలీ హార్డ్. థ్యాంక్స్ అ లాట్ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మధునందన్ గారు అంటే ఇప్పుడు రైటర్ కదా, రెస్పెక్ట్. సో తనకు కూడా ఇది చాలా, తను ప్లే చేసిన పోలీస్ క్యారెక్టర్ అండి, అది చాలా కొత్తగా ఉంటుంది తను కూడా. అండ్ ఇట్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ అదే కాకుండా స్క్రిప్ట్లో కూడా చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్స్ అ లాట్ డార్లింగ్. అండ్ వేణు అది నువ్వు డైరెక్టర్ గారికి చెప్ప. అండ్ హేమల్, you've been an amazing co-star, and thanks a lot for being a part of this film. You're looking great in it, and I wish you all the best. And my producer Devish, bro, it's a pleasure working with you, bro. Thanks a lot. Please keep making films with me, please, because he's such an amazing producer. అంటే మామూలుగా ప్రొడ్యూసర్ అంటే ఒక ఆరా మెయింటైన్ చేస్తారండి. ఈజ్ నాట్ లైక్ దట్, ఈజ్ జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ అనమాట. సో ఐ మీన్ యూ కెన్ టాక్ టు హిమ్ ఎనీథింగ్, ఆయన అలాగే చెప్తారు. సో ఆ కొలాబరేషన్ ఉంటుంది. సో థ్యాంక్స్ అ లాట్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా అనంత్ గారు అండ్ మహిధర్ గారు, సో దే హవ్ బీన్ రియలీ గ్రేట్. అండ్ పూర్ణ గారు, I really want to thank you for accepting this role, because it completely changed the dynamic of a film. So thanks a lot. And so, and my music director Suresh Bobali, he's not here, but he's not here, but my teaser trailer చూసారు కదా, he gave fantastic music అండి. సో RR కూడా ఇట్స్ కమింగ్ అవుట్ వెరీ వెల్. సో ఈ సినిమా ఇట్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సో అంత గ్రిప్పింగ్గా ఈ సినిమా చేసిన విజయ్ గారికి థ్యాంక్స్ అ లాట్, ముందుగా నన్ను ఈ క్యారెక్టర్లో కనుక్కున్నందుకు. అండ్ మా ఇద్దరు త్వరలోనే ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, విల్ కమ్ అప్ విత్ దట్ వెరీ సూన్. బట్ అండ్ పూర్ణ గారు చెప్పినట్టు
డైరెక్టర్ అనే వాళ్ళు అంత కాముగా ఉండడం కష్టం బేసిక్గానే, అలాంటిది మాలాంటి వాళ్ళ సెట్లో ఉన్నప్పుడు అంత కాముగా ఉండడం ఇంకా కష్టం అది. సో ఐ రియలీ గివ్ ఇట్ యూ సార్. మీ పేషెన్స్ అనేది వేరే లెవెల్ అసలు. సో ఎనీవే, పవర్ ప్లే వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ఇట్ ఆన్ March 5th. సో ఇట్స్ కమింగ్ వెరీ సూన్ టు ద థియేటర్స్. దయచేసి మా సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. I hope you like the trailer and I'm sure you're going to love the film. So please watch it in theaters. Please don't encourage piracy. Thank you very much. సారీ గారి పేరు మర్చిపోయాను. ఆండ్రూ గారు ఫస్ట్ టైం ఇప్పటిదాకా తను చేసినటువంటి కెమెరా వర్క్, తను సినిమాలు ఏదైతే ఉన్నాయో దానికి చాలా డిఫరెంట్గా ట్రై చేశాం. సో థ్యాంక్ యూ ఆండ్రూ గారు. అండ్ అలాగే ఫస్ట్ టైం సురేష్ బొబ్బిల్తో వర్క్ చేస్తున్నాను, తను కూడా అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు, సూపర్. అండ్ అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వేణు అండ్ స్పెషల్లీ జగదీష్ ఈ సినిమాకి చాలా బాగా వర్క్ చేశారు. అండ్ ఆర్యు గారు స్టాఫ్ ఆల్సో. సో జై రెడ్డి అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ. డిఫరెంట్గా ఉంటుంది. ఇది గెస్ట్ అనలేము, ఇట్స్ నాట్ గెస్ట్, ఇట్స్ ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ ప్రిన్స్ బ్రో.